హే గాయ్స్! ఈరోజు మన లాంగ్ వీడియో వంకాయి, ఎండు చేప అదేనండి. తాటాకు చేప, వంకాయి పులుసు అనమాట. మేము నెల్లూరు వైపు అయితే దీన్ని తాటాకు చేపనే అంటాము. ఏదో కొంతమంది పండుగొప్ప అది ఇది అంటారు. బట్ ఇదైతే తాటాకు చేప. అసలు వంకాయ, ఎండు చేప తినని వాళ్ళు ఉన్నారు అంటే మీ లైఫ్‌లో చాలా మిస్ అయిపోయినట్టే. ట్రస్ట్ మీ. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. ఎండు చేప వాసనొస్తది అనే వాళ్ళకి కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అవ్వకపోతే నన్ను అడగండి. అంత బావుంటుంది. అసలు మీకు అక్కడ కూర ఉడుకుతుంటేనే ఇక్కడ ఆకలి మొదలైపోద్దనమాట. ఇంకా ఎంత అన్నం తింటారన్నది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే ఇంకా చేసుకునే విధానం చూడండి. చాలా సింపుల్, చాలా ఈజీ. ఎలాంటి వాళ్ళైనా చేసేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా కూడా అది అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా దానికి మాటలుండవు. సో, ఈ ప్రాసెస్‌లో మీరొక్కసారి ట్రై చేయండి. చూడండి ఇక్కడ నేను మా వంకాయలు కూడా మా తోటలోవి అస్సలు ఎంత లేతగా ఉన్నాయంటే అంత లేతగా ఉన్నాయి. నాకైతే గట్టిగా ప్రిపరేషన్ టైం అంటే ఈ ఫిష్ క్లీన్ చేసుకోవడం, కట్ చేసుకోవడం మేబీ ఒక 10 మినిట్స్ పట్టింది. అంతే ఇంకా కుకింగ్ టైం అయితే 10-12 మినిట్సే. ఇలా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఉంచుకోండి. అలాగే ఒక పెద్ద టొమాటో లేకపోతే ఒక మీడియం సైజ్‌వి అయితే ఒక 2 టమాటోలు కట్ చేసి పెట్టుకోండి. ఫిష్‌ని ఇటు పక్కన కొద్దిగా వాటర్‌లో ఏసేసుకొని, కొద్దిగా నానిన తర్వాత చిన్న చాక్ ఉంటుంది కదా! ఆ చాక్ తీసుకొని ఇలా ఇలా పైన రుద్దేస్తే ఎళ్ళిపోతుందనమాట. పెద్దగా మనం కష్టపడాల్సింది కూడా ఏం అక్కర్లేదు. నీట్‌గా వెళ్ళిపోతుంది. ఇంకిప్పుడు ఇలాంటి ఒక చిన్న పాత్ర పెట్టేసుకొని, సరిపడినంత ఆయిల్ ఏసేసుకొని, ఆవాలు, జీలకర్ర, కుదిరితే మీరు తినగలను అనుకుంటే ఒక 4, 5 మెంతులు కూడా వేసుకోండి. ఈ పులుసుల్లోకి స్పెషల్లీ ఈ చేపలు, ఎండు చేప, మామూలు పచ్చాప పులుసుల్లోకి జీలకర్ర, మెంతులు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అవి నీసు వాసన పోగొట్టడమే కాకుండా మంచి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తాయి. ఇంగిప్పుడు ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా అంటే మాడిపోకుండా మంచిగా వేగాలన్నమాట. అలాగే టొమాటోస్ ఏసుకోండి. టొమాటోస్ తొందరగా ముషి అయిపోవాలంటే ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి నేను చేస్తున్నట్టు. ఇంకిప్పుడు మన వంకాయలు ఉంటాయి కదా! కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసేసుకొని ఒక చిటికెడు పసుపు ఇటు అటు పైకి కిందకి తిప్పేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అయితే నేను అది చెప్పడం మర్చిపోయాను. ముందు దంచిన తెల్లగడ్డ కూడా వేసుకున్నాననమాట. దీనివల్ల నీసు వాసన రాదు అండ్ మంచి ఫ్లేవర్ ఉంటది. సో, ముందు ఆయిల్‌లో తెల్లగడ్డ కూడా ఏసేసుకోండి. ఇంగిప్పుడు వంకాయ కొద్దిగా మగ్గిపోయిందనుకున్నప్పుడు కారం ఏసేసుకోండి. ఇంకా ఆ కారప్పొడి ఏసుకున్న తర్వాత ఎక్కువ సేపు అలా మార్చొద్దు. చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు అంటే మీ వంకాయి, మీ చేపలకి సరిపడా నీట్‌గా ఇట్లా పిప్పి తీసేసుకొని పులుసంతా ఇందులో పోసేసుకొని కొద్దిగా సేపు మరిగిచ్చండి అంతే దగ్గర పడుతూ ఉంటది. ఇంకిప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేపలనేసేసుకోండి. అంతేనండి. మీకు వేసేసిన ఒక్క 5, 10 నిమిషాలకి చేపనేది చాలా తొందరగా ఉడికిపోతది. ఇందులో మస్ట్ అండ్ షుడ్‌గా వాడాల్సింది ఈ చేపల పొడండి. మీకెవరికైనా అవసరమైతే చెప్పండి కామెంట్స్‌లో. నేను ఈ చేపల పొడి ఎలా తయారు చేస్తాననేది చెప్తాను. అది ఇట్లా ఎండు చేపల్లోకైనా, లేకపోతే పచ్చాప పులుసులోకైనా చాలా బావుంటది. మీకు నీసు వాసన రమ్మన్నా రాదు. సో, దీన్ని ఒక 1 ½ టీ స్పూన్ దించే ముందు వేసేసుకొని, ఉప్పు, కారాలు చూసుకొని దించేసుకోవడమే. అస్సలెంత బావుంటుందంటే మీరు నమ్మరు. ఇలా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకొచ్చేస్తాయి.